హాయ్ అండి, హలో అందరికీ. బంగాళాదుంప కాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి, అందరికీ భలే నచ్చుతుందండి. కాలీఫ్లవర్ వాసన అనేది రాకుండా చక్కగా ఉంటుంది. దీనికోసం కాలీఫ్లవర్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుని నీళ్లు మరిగించుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 బంగాళదుంపలు, 3 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, వీటిని శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ అడుగు పట్టకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటేనే చక్కగా వేగుతాయండి, లేదంటే అడుగు పట్టేసి మాడిపోతాయి అన్నమాట. ఇలా చక్కగా కలర్ మారే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మనకి చక్కగా వేగుతాయండి. ఇలా వేగిన ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల మంచి రుచి వస్తుందండి. కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇవి కూడా ఇలా వేగిన తర్వాత ఆలు ముక్కలు తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది అన్నమాట. ఇవి కూడా చక్కగా వేయించుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వీటిని కూడా కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకుని టమాటా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటా కూడా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత 1 స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్నర కారము, 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న పెరుగు ఒక 2 గరిటెలు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకోకూడదండి, పుల్లటి పెరుగు వేసుకుంటే బాగోదు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పెరుగు గడ్డలు లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని మసాలా అంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3/4 గ్లాసు నీళ్లు వేసుకుంటే సరిపోతాయండి. అన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు. ఇలా గ్లాస్ నీళ్లు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలి దగ్గర పడే వరకు ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, బంగాళాదుంప కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.